అదేదో సినిమాలో ఉంటుంది. ఇటువైపు తగ్గిపోతే అటువైపు వాడు ఆగిపోతాడు కదా! కాదు. ఎవరితో కూర్చొని మాట్లాడుతూ ఆగుతుందో వాడితోనే బెటర్ గానీ పక్కవాడితోని రాయబారాలు చేపిస్తే పని జరగదు. బాబు నీకేంటి? నువ్వెందుకు ఇంకా మా మీద అటాక్స్ చేస్తున్నావు? మేము ఇది చేయడం కరెక్టా కాదా? ప్రపంచ దేశాలు అందరూ కూర్చోబెట్టి మాట్లాడించండి. అలా చేయకుండా ఈ విధమైన కార్యక్రమాలు చేయడం, ఈ విధంగా పక్కవ దేశస్తులను కలిసి అమెరికాని, ఫ్రాన్స్ని కలుపుకుంటూ వెళ్తూ, అంటే ఎందుకంటే వీళ్ళు యుఎన్విలో శాశ్వత సభ్యత్వం ఉంది కాబట్టి వీళ్ళని కలుపుకుంటూ వెళ్తే నాకు సెక్యూర్ ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ మరికొద్దిగా అగ్గి మీద ఆముదం పోసినట్టుగా రెచ్చగొట్టే ప్రక్రియలు అయితే కనిపిస్తుంది. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిజంగా 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. రష్యా అతిపెద్ద దేశం, దానికి కూడా నష్టమే. కానీ అది పెద్ద దేశం కాబట్టి బాగా వనరులు, డబ్బు ఉన్న దేశం కాబట్టి నిలదొక్కగలుగుతుంది. ఇది అవేవి లేవు కాబట్టి ఇప్పటికే చతికిల పడింది. ఇంకా దేని అవస్థలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈయనకి అన్నీ సక్రమంగా సమకూరుతున్నాయి కాబట్టి అధ్యక్షుడి స్థాయిలో ఈయనకి సామాన్యుల కష్టాలు తెలియట్లేదు. పొట్ట చేతి పట్టుకొని ఉక్రెయిన్ నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నవారు